कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोस्तुते। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ तत्सत्। श्रीकृष्ण गोविन्द हरे मुरारे श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा। गोपाल कृष्ण भगवान की, सद्गुरु महाराज की, हर पार्वती पते, हर हर महादेव। సర్వాధ్యక్ష స్థానం వహించినటువంటి ప్రాతస్మరణీయులు పూజ్యపాదులు శ్రీ సుఖబ్రహ్మాశ్రమ పీఠాధిపతులు పూజ్య శ్రీ విద్యా స్వరూపానంద గిరిస్వాముల వారి దివిచరణారవిందములకు హృదయపూర్వక అర్పిస్తూ, అలాగనే మరి కాశీ క్షేత్రవాసులు పరమ పూజ్యులు శ్రీ దివ్య చైతన్య స్వామి వారి పాదకమలకు హృదయపూర్వక వందనాలు అర్పిస్తూ, అలాగనే శ్రీ పూజ్యశ్రీ అభిషేక చైతన్య స్వామి వారికి, వేదికస్థ మహాత్ములందరికీ వందనములు. సభేంద్ర ఆశలు మీ అందరికీ వందనములతో ఇక్కడ మనమందరం ఎందుకు వచ్చాం? ఇవాళ మధ్యాహ్నం మంచి భోజనాలు పెడతారని వచ్చామా చెప్పండి? భోజనాలు కూడా ఉన్నాయిలే, అవి లేకుండా లేదు, ఏమంటారు? అర్థమైందా? భోజనాలు కూడా ఉన్నాయి. ఇక్కడి నుంచి ఏం పట్టుకుపోవాలని వచ్చాం మనం? వజ్రోస సంచికి ఏమైనా బ్యాగులు ఇస్తారేమో అని మళ్ళీ అనుకుంటారేమో. ఇంకేం బ్యాగులు తయారు చేయలేదు, అర్థమైందా? కాబట్టి పట్టుకుపోవాల్సింది జ్ఞానం. ఆత్మజ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి, అది తీసుకువెళ్ళాలి. ఇక్కడిక్కడే వదిలిపోదాం అనుకుంటారా? ఇక్కడ వదిలిపోవడం కాదు, ఇది ఇంటికి పట్టుకెళ్ళాలి. అందుకు శాస్త్రం చెప్పింది, ఎందుకంటే బోధో అన్య సాధనేభ్యో హి సాక్షాన్ మోక్షైక సాధనం పాకస్య వన్యవతు జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి అని శాస్త్రం. అందుకు బోధ అంటే జ్ఞానము. మరి ఏ జ్ఞానం సంపాదించుకోవాలి మనం? జ్ఞానం అన్నటువంటిది పారమార్థిక జ్ఞానము, లౌకిక. లోక సంబంధమైన విజ్ఞానము ప్రయత్నం లేకుండానే వస్తుంది. ఒకసారి మనం
టీవీ ఆన్ చేస్తే ఏమొస్తుంది? అన్నీ వచ్చేస్తాయి. మొత్తం ప్రపంచంలో ఏవి ఎక్కడ జరుగుతున్నాయో అది. తెల్లవారి పత్రిక చూస్తే విమానాలు మొత్తం అన్నీ వచ్చేస్తాయి. అవి సామాన్య ప్రయత్నంతో హృదయానికి హత్తుకుపోతాయి. ఆ జ్ఞానం హత్తుకుంటుంది. ఇది అలా హత్తుకోదు. విశేష ప్రయత్నం ఉండాలి దీనికి. దీని ప్రయత్నము విశేష ప్రయత్నం ఉండాలి. అప్పుడే మనకి ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది. మరి జ్ఞానం కలగాలంటే మనకి శాస్త్రాలు అనేక రకాలుగా చెప్తూ ఉంటుంటాయి. ఏది చెప్పినా అవన్నీ ఒక్కటే సరిహద్దుకి వస్తూ ఉంటాయి. భగవద్గీత నిన్న కూడా అన్నాను. ఈ భగవద్గీత అనేది చక్కగా నిన్న పిల్లలు ఎంత చక్కగా శ్లోకాలు వినిపించారు. అందుకు అందరూ భగవద్గీతను చదువుకోవాలి. మరి భగవద్గీతలో జ్ఞానం కలుగుతుందని చెప్పిన వాక్యం ఎవరికైనా గుర్తుందా? జ్ఞానం ఎలా లభిస్తుందో దానికోసం ఒక వాక్యం చెప్పింది భగవద్గీత. మరి ఏ వాక్యం అని చెప్పండి? బ్రహ్మచారి చెప్పేశారు. మిమ్మల్ని అడిగితే ఆయన చెప్పేశారు. అర్థమైందా? శ్రద్ధావాన్ పోనీలే, ఏదైనా సరే మీ పార్టీ బలం వచ్చింది. బ్రహ్మచారి మీ పార్టీలు కలిశాడు. ఇంకేముంది? ఇంక మీకు అడ్డేముందిలే. కాబట్టి శ్రద్ధావాన్ ఇది ఒక అష్టాక్షరి మహామంత్రం అంటారు. మనం అష్టాక్షరి మహామంత్రం జపిస్తూనే ఉంటుంటాం. ఇది జపించాలి రోజు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. కాబట్టి శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ = విశ్వాసం. శ్రద్ధ = విశ్వాసం. అది విశ్వాసం అనేది ఉండాలి. ప్రయత్నం అనేది ఉండాలి. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిష. కిల్బిష అంటే పాపం, అంటే మలదోషం. అది దేని ద్వారా పోతుంది? ఒక ప్రయత్నం చేయాలి. ఆధ్యాత్మిక ప్రయత్నం. ముందు మలదోషం అనేది పోతే కానీ అంతఃకరణంలో ఈ జ్ఞానం అనేది పట్టదు. ఇప్పుడు వస్త్రాలు తీసుకొస్తాం. తీసుకొచ్చిన వెంటనే వాటికి ఒక రంగు వేసామనుకోండి, అది క్రమంగా ఆ రంగు వదిలిపోతుంది. ఆ వస్త్రాన్ని బాగా సర్ఫ్లో నానబెట్టి ఉతికి దానికి ఉన్నటువంటి గంజి మాలిన్యం అంతా పోయిన తర్వాత రంగు వేస్తే చక్కగా పడుతుంది. అలాగనే ఈ అంతఃకరణం అనేటువంటిది మనకి మొట్టమొదట శుద్ధి కావాలి. శుద్ధి కావాలంటే శంకరాచార్యుల వారి ఉన్నారు. కర్మాని చిత్తశుద్ధ్యర్థం ఐకాగ్ర్యార్థముపాసన మోక్షార్థం బ్రహ్మ విజ్ఞానం ఇది వేదాంత నిండిమః. అది చేయదగిన కర్మ చేయాలి. అది చేయదగిన కర్మ చేయాలి. ఏది చేయదగినది అన్నటువంటిది ఎవరు చెప్తారు? సదాచారులు శాస్త్రాధ్యాయం చక్కగా చదువుకున్నవారు చెబుతారు. అందుకు శాస్త్రం అనేది మనకేమిటి? ప్రమాణం. భగవద్గీతలో 16వ అధ్యాయంలో ఏం చెప్పున్నారు? తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. కర్మ కర్తుం ఇహ అర్హసి. ఇహ ఈ లోకంలో కర్మ కర్తుం. అది ఏ కర్మ మనం చేయాలి? క్రియతే ఇది కర్మ. ఏది చేయబడుచున్నదో అది కర్మ అన్నమాట. మరి ఆ కర్మ ఎలా చేయాలి? తస్మాత్ శాస్త్రం కార్య వ్యవస్థతో కార్యము అకార్యం. కర్తుం యోగ్యం కార్యం, కర్తుం నా యోగ్యం అకార్యం. చేయుటకు యోగ్యమైనది ఏమంటారు? కార్యం అంటారు. చేయుటకు అయోగ్యమైన దాన్ని ఏమంటారు? అకార్యం అంటారు.
ఏది చేయదగినది, ఏది చేయరానిది అని మనం తెలుసుకోవాలంటే మనకి వేదమే ప్రమాణం. వేదమునకు అనుగుణ్యమైనటువంటి ఏ స్మృతులైతే ఉన్నాయో ఆ స్మృతులు మనకి ప్రమాణం. మనుస్మృతి, పరాశర స్మృతి ఇత్యాది స్మృతులు మరి ఇవి ప్రమాణం. అందుకే మనం మొట్టమొదటి ఇవన్నీ అధ్యయనం చేస్తూ ఉన్నాం. మొట్టమొదట అధ్యయనం చేయదగినది ఇది. పూర్వము 12 సంవత్సరాలు మొట్టమొదట గురుకుల నుండి అధ్యయనం చేసి తెలుసుకున్నది ఏమిటంటే ఈ శృతి స్మృతి విహితములన్నీ కూడా చక్కగా తెలుసుకున్నాం. అది ఇప్పుడు అధ్యయనం చేస్తూనే ఉన్నాం 35 ఏళ్ళ వరకు. అర్థమైందా? కాబట్టి ఏది సారమో ఏది అసారం అనేది తెలుసుకోవడం అనేది. అది అసార వస్తువు కోసం తెలుసుకుంటున్నాం. అది అందుచేత మనం చక్కగా తెలుసుకున్న తర్వాత దాని విధానాన్ని ఆచరణకి తెచ్చుకోవాలి. ఎప్పుడైతే వేద విహిత కర్మ అనేది యోగ్యమైనది, వేద నిషిద్ధ కర్మ అనేది అయోగ్యమైనది. అందుకు విహిత కర్మనే మనము ఆచరించాలి. నిషేధ కర్మని ఎప్పుడూ కూడా ఆచరించకూడదు. విహిత కర్మాచరణ వల్లనే మరణ మానవ జన్మ వస్తుంది. అది విహిత కర్మాచరణ వల్ల ఏమొస్తుంది? మానవ జన్మ వస్తుంది అన్నమాట. ఒకవేళ మోక్షానికి సంబంధమైన ఆత్మజ్ఞానాన్ని సంపాదించకపోయినా విహిత కర్మానుష్ఠానాత్తు విహిత కర్మానుష్ఠానం వలన మానవ జన్మ ప్రాప్తం. అదే అన్నమాట. నిషిద్ధ కర్మాచరణ అయితే ఏమవుతుందో తెలుసా? నిషిద్ధ కర్మాచరణ ఇప్పుడు మానవ జన్మలో మనకి ఏమున్నాయి చెప్పండి? 2 కాళ్ళు ఏమున్నాయి? 2 చేతులు. నిషిద్ధ కర్మాచరణ చేతి ఏం మారుతాయంటే ఈ చేతులు కాళ్ళుగా మారిపోతాయి. ఇంతే. ఏమంటారు? అర్థమైందా? చేతులు కాళ్ళుగా మారడం మనకి ఇష్టమా? చేతులుగా ఉండడం ఇష్టమా? చెప్పాలి. ఇప్పుడు చేతులు కాళ్ళుగా మార్చుకుంటే ఎన్ని అయిపోయినాయి కాళ్ళు మనకి? 4 కాళ్ళు ఎవరు కొట్టాయి చెప్పండి? ఎవరు కొట్టాయి? అదే అనమాట. అది ఇప్పుడు స్వామివారి కూడా చెప్పున్నారు కదా మనకి, జ్ఞాన విహీన పశుభి సమాన అని. ఆ విధంగా చేతులుగా ఉండాలి, కాలుగా ఉండాలంటే వేదం చెప్పినటువంటి కర్మనే అనుష్ఠానం చేయాలి. అది అందుకే ఏ శాస్త్ర విధిముసృజ్య వర్తతే కామకారత నస సిద్ధిమవాప్నోతి నా సుఖం నా పరాం గతిం. అయ్యా శాస్త్రవేదిని వదిలిచేస్తే ఏమి నష్టం వచ్చింది అంటారు కొంతమంది. ఇవన్నీ ఏదో పల్లెక ఆచరించడం అంటారు. ఎవడు శాస్త్ర విధిం ఉసృజ్య శాస్త్ర విధిని వదలపెట్టి తన ఇష్ట ప్రకారం చేస్తాడో వానికి ఈ లోకములో ఏ సిద్ధి కలగదు. అంటే ఈ అంతఃకరణ శుద్ధిరూపిణి సిద్ధి ఉండదు, జ్ఞాన సిద్ధి కూడా ఉండదు. పూర్వజన్మ యొక్క పుణ్యం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం దురాచారుడైన భోగభాగ్యాలకి మాత్రం లోటు లేకుండానే ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు వాడు దురాచారుడైనా భోగభాగ్యానికి లోటు ఉండదు. బ్యాంకులో డబ్బు ఉంది, 5 కోట్లు వేసుకున్నాం, ఎన్ని దురాచారాలు పనులు చేస్తే మనకేం నష్టం చెప్పండి? వెళ్ళగానే ఇచ్చేస్తాడు ఎవరు? బ్యాంకు మేనేజర్. ఇది అన్నమాట. పూర్వజన్మైన పుణ్యాన్ని మనం బ్యాంకులో వేసుకున్నాం కాబట్టి కొంతమంది అంటారు వాడు చేసినవన్నీ దురాచారాలే, కానీ ఏమిటో వాడి డబ్బు అంత పెరిగిపోతుంది. నిత్యమైన పూజల్లో చేస్తూనే ఉన్నాం కానీ ఉద్యోగం లేదైనా ఏమి పైసా లేదని అంటారు. అర్థమయ్యేది ఇది అన్నమాట. పెట్టిన వాడికి ఆ భగవంతుడు మాత్రం ఏముందిలే సమానం. బ్యాంకులో 5 కోట్లు ఒకటి ఉంది, ఆ పక్కేమో అర్థమైందా ఒక 10,000 ఉంది. ఇప్పుడు బ్యాంకు మీద సమాన బుద్ధి కావాలంటే ఏం చేయాలి?
చెప్పండి అందరూ. ఒకడే 10,000 ఉంది, ఒకరికి 5 కోట్లు ఉంది. ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ మన ఏమయ్యా మీకు అందరూ సమానమే కదా, అలాగేమంటే ఇప్పుడు ఆ కోట్లు వీడి పంచాలా? ఎవరైనా పంచుతాడా? మీరు ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకొని భగవంతుడు ఒప్పిస్తారా? చెప్పండి. అందుకని సరే, కానీ వాడి ఇప్పుడు భోగభాగ్యాలు అనుభవిస్తూ దురాచారం అయితే వాడి గతి ఏమవుతుంది? 2 చేతులు పోయి 2 కాళ్ళు వచ్చేస్తాయి, వెనక్కి తోక వస్తుంది మళ్ళీ. అందుకని అలాంటి పని మాత్రం మనం చేసుకోకూడదు. అర్థమైందా? మానవుడై పుట్టాలి. మళ్ళీ మానవుడిగా పుడితే శభాష్, మంచిదే. లేదు మాధవుడయ్యాడా ఇంకా చాలా గొప్పదే. లేకపోతే మానవుడిగా పుట్టి పశువుగా మళ్ళీ మనం పుట్టకూడదు. అది సరే. మరి ఈ విధంగా మనం మార్పు రావాలి. ప్రతి సంవత్సరం మనలో ఏమి రావాలి చెప్పండి? మార్పు రావాలి. ప్రతి సంవత్సరం ఒకటి వదిలేయాలి మీరు. మనకున్న ఏమిటి తెలుసా? రాగము, ద్వేషము, ఈర్ష్య, అసూయ. ఇవన్నీ 4. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాసు. ఇవన్నీ 6. 6 4 10. తమో గుణము, రజో గుణము, సత్వగుణం లెక్కేసుకుందాం. అందాకపోయినా అది వదిలేదు. 2 ఎన్ని? 12. సరే, సంవత్సరానికి ఒక్కటి వదిలితే ఏమో తెలుసా? 12 సంవత్సరాలకి 12 పోతాయి. ఒక్కటైనా వదలలేదు సంవత్సరానికి? చెప్పండి. ఒకటి పోనీ 2 సంవత్సరాలకు ఒకటి వదిలినా 24 సంవత్సరాలు 12 పోతాయి. పోనీ 3 సంవత్సరాలకు ఒకటి వదిలినా 36 సంవత్సరాలు 12 పోతే ఇంకే అయిపోతే మోక్షమే. లోపల ఉన్నంత వరకు తినడమే తినడమే కానీ అసలు శూన్యం. అయితే కొంత మెరుగే పుణ్యం వస్తుంది కాబట్టి మళ్ళీ ధనమవుతావు. ఒకవేళ బై ఛాన్స్ ప్రధానమంత్రి అయిపోవచ్చు, ముఖ్యమంత్రి అయిపోవచ్చు, వాటికి లోటు లేదు. కానీ మనం వచ్చిన పని మాత్రం గోయిందా. అందుకని కానీ ఏదో స్వామివారు గట్టిగా అంటున్నారు కాబట్టి వదిలేస్తాం అనుకుంటారు ఒకటి, ఏదో ఒకటి అని. ఇప్పుడు ఏమనలే, మొదటి రోజు వదలమంటే మళ్ళీ 3వ రోజు వరకు వస్తారో రారు చెప్తా. కాబట్టి కానీ ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఏది వదులుతాం అనుకున్నారో ఆ వదిలేది నిశ్చయం చేసుకోండి. నిశ్చయం చేసుకొని మేము వెళ్ళిపోయినాక మాత్రం మళ్ళీ స్వీకరించకండి. ఒక ఆయన ఏం చేశాడంటే, 3 వెళ్ళారండి కాశీ. 3 అలా 3 కాశీ పోయినారు. పోయి వెంటనే ఆ కాశీ వెళ్ళినాడు గై వెళ్తారనమాట. వాళ్ళ తల్లిదండ్రులు పిండ ప్రదానాలు చేసేసినారు. అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అందరూ వదులుతుంటారు. కాయ, పండు, ఆకు వదులుతుంటారు అనమాట. ఎందుకంటే అవి కూడా వదలమంటారు. వాటిల్లోనే గుణాలు ఉంటాయి కాబట్టి అవి తింటుంటే కొన్ని రజోగుణం పెరుగుతాయి, కొన్ని తమోగుణం పెరుగుతాయి. కాబట్టి అటువంటి వస్తువులు వదిలితే ఆ రజోగుణము తమోగుణం తగ్గుతుంది, వదలమంటారు. ఇలా 3 ఏం చేశాడు, ఒకరు వెళ్ళి సడన్ గా వాడికి ఎంత ఐడియా వచ్చిందంటే ఆ శాస్త్రి గారు మంత్రాలు చదివి ఏం వదులుతో చెప్పు అన్నారు. సడన్ గా చెప్పేశాడు, నేను సీకాయ ఈ రోజు నుంచి వదిలేస్తున్నాను అన్నాడు. అన్నాడు. ఇక 2వ వాడు అన్నాడు, యాపిల్ పండు వదిలేశాను అన్నాడు. ఈ సీకాయ వదిలేశాడు. వీడు వాడు తినేస్తున్నాడు. నన్ను అడిగితే చెప్పకపోతున్నా కుంకుడికే వదలమని కాదు. ఎందుకంత తొందరపడ్డా? ఏమైనా మతి ఉందా నీకు? వాడంటాడు, ఆగు, నాకు డాక్టర్ గారు మొట్టమొదటి ఏం చెప్పాడు ఆపరేషన్ చేసినప్పుడు, నీ జీవితంలో యాపిల్ పండు తింటే మళ్ళీ చస్తావని చెప్పినాడు. ఆ కారణం ఇచ్చేది యాపిల్ పండు చూసిన, ఓ దొంపలే నాకన్నా నువ్వే మెచ్చుకోవడం అనుకోండి వీడు. సరే, 3వ వాడు ఏం చేశాడంటే వాడు ఆలోచించుకున్నాడు, లోకంలో పొడవుగా ఉంటాయి కాబట్టి ములంకాళ్ళు అవి తినాలంటే కష్టం కాబట్టి నేను ములంకాళ్ళు తీసినాడు వాడు. సరే, వాడు విషయం ఎత్తుకోవాలి. సరే, 3 కూడా వచ్చేసారండి. చక్కగా స్నానం చేసుకొని అన్ని చేసుకొని వాడి ఊళ్ళో ఒక పెద్ద ఆవిడ ఉంది, 90 సంవత్సరాలు. ఎవరు కాశీ నుంచి వచ్చినా మొట్టమొదట ఆ అమ్మగారు భోజనం పెడతారనమాట. ఎందుకంటే కాశీ వెళ్ళినంత ఫలితం వస్తుంది ఎవరికి? కాశీ వెళ్ళిన భోజనం పెడితే కాశీ వెళ్ళిన భోజనం పెడితే కాశీ వెళ్ళినంత ఫలితం.
అందుచేత వాళ్ళు ఏం చేశారంటే ఆవిడికి ఆ రోజు స్ట్రైక్ అయిపోయారు, ఈ మన తెలంగాణ స్ట్రైక్ లాగా. ఈ స్ట్రైక్ అయిపోయి కూరగాయలు దొరకలేదు. కానీ వాళ్ళ ఇంట్లో ములం చెట్టు మాత్రం 2 చెట్లు ఉన్నాయి. ఇక ఏం చేసింది లేదా, మొత్తం ములంకాడలతోనే సాంబారు. ములంకాడ సాంబార్ తినాలి లేదా, ఎంత టేస్ట్ అనుకోండి. రెండవది ములంకాడలతో ఆవా, ములంకాడలతో చింతపండు బెల్లం వేసి 3 రకాల ములంకాడ మయం. ఇక ముగ్గురు కూర్చున్నారు, బ్రహ్మవిష్ణు మహేశ్వరుల ఎవరు. ముగ్గురికి ఈ ములంకాళ్ళ మొట్టమొదటి కూర్చుండి వాడు ఎవడు ములంకాడు వదిలేవాడు, వాడికి ములంకాళ్ళు ఆవ పెట్టేసి ములంకాళ్ళు కూర పెట్టేసి తర్వాత ఇలా పెట్టింది. వీళ్ళిద్దరు సస్తున్నారు. వాడు ఒరే ఇప్పుడే వదిలినా, బుద్ధి లేదా వద్దన్నా, తినేస్తున్నారు ఒకటే గుసు. వాడా విగ్రహం ఎలాగుంటుందో అది కదలకుండా మెదలకుండా బాగా ఉన్నాడు అనమాట. ఇది వీడి ధైర్యం, ఇప్పటికిప్పుడు వదిలి ధైర్యంగా ఉన్నాడు. చెమ పచ్చి ములంకాడు వదిలినా. అర్థమైందా? నీకు అంత బుద్ధి ఉంది కానీ పచ్చి ములంక తినాలా, మనసులో ఏమనుకోండి, పచ్చి ములంక వదిలేసిన కాబట్టి ఉడకటి ములంక ఇది చూసినారా, వదిలినట్టే వదులుతాం మనం. మా బాధ పెడలేక ఏదో ఒకటి వదులుతారు, కానీ ఓ సంవత్సరం పోయినాక ఇలా మార్చేస్తారు. అర్థమైందా? అలా మార్చుకుంటా ఏదో ఒకటి కరెక్ట్ వదులుకోండి. సరే, అందుకు మనం ఎక్కడికి వదిలితే ఏమో తెలుసా, ఆ అంతఃకరణం అనేది శుద్ధి జరుగుతుంది. అది మనం వదులుతూ ఉంటుండే జరుగుతుంది. కానీ దానికి ఆ వదలాలంటే మరి ఎలాగా వినాలి, అదేనమాట. అందుచేత వదలాలి. అందుకు చెప్పారు మనకి శాస్త్రంలో, కర్మాని చిత్తశుద్ధ్యర్థం వదలాలి, ఏకాగ్ర్యార్థం ఉపాసన అని. వదిలేం కానీ ఏం రావాలి, ఏకాగ్రత సిద్ధించాలి. మళ్ళీ కూర్చుంటే మనసు పోతూనే ఉంటారు. కొంతమంది జపమాలు పట్టుకుంటారు, లేదా తిప్పుతూ ఉంటూనే ఉంటుంటారు. ఓం నమ శివాయని అనేసరికి 6 అక్షరాలకు 6 సార్లు తిరిగిపోతే ఏమిటి పోసలు. అలా తిరగకూడదు, ఏకాగ్రత ఇది. ఎందుకంటే మళ్ళీ ఇక్కడికి వస్తే 108 అవుతాయి, ఇక్కడికి వస్తే 108. ఒక మాలైనా జపించి స్వామివారి కాఫీ తాగమన్నారు కాబట్టి ఈ మాల మీద ఎక్కడ దృష్టి ఉంటుంది, కొలిగిపోసి ఎప్పుడు వస్తుందనే దృష్టి. కానీ అలా కాకుండా ఏమైపోయింది, 10 నిమిషాలు లేట్ కోపం ఒలిగిపోయిందా, ప్రాణం పోతుంది. మరీ షుగర్లో దీనిగా ఉన్నాడు కాకపోతే ముందు తాగేసి కూర్చోండి, గొడవలేదు. కానీ ఇలా ఉండకూడదా. కాబట్టి నింపాదిగా చాలా భగవంతుని ఏకాగ్రత చేయాలి. ఈ 2 చక్కగా జరిగితే అప్పుడు జ్ఞానం మనకి కలుగుతుంది. మరి శ్రద్ధ అంటే విశ్వాసం. మనం చేసే కర్మేందు విశ్వాసం ఉండాలి, మనం చేసే దేవత ఎందు మనకి విశ్వాసం ఉండాలి, మనం చేసే మంత్రమందు మనకి ఏముండాలి, విశ్వాసం ఉండాలి. మనం చేసే మంత్రమందు విశ్వాసం ఉండాలి. మనం పట్టుకునే మాల ఏందో విశ్వాసం. పట్టుకున్నప్పుడు ఈ మాల ఏమో అక్కడ కొన్నాము, ఎలా ఉందో, ఇది మంచి మాలో చెడ్డ మాలో, ఇదే అనుమానం. అత్య బుద్ధ్యావధారణ సా శ్రద్ధ కథిత సద్భి యయా వస్తువుపలుంది. శాస్త్రం చెబుతుంది భక్త్యా ప్రజాయతే జ్ఞానం. అక్కడ కర్మణ జాయితే భక్తి, భక్త్యా ప్రజాయితే జ్ఞానం, జ్ఞానాన్ముక్తి ఇది వేదాంత దిండి మహా చెప్తుంది. కాబట్టి మనకి జ్ఞానం ఇక్కడ చెప్పారు చూసారా, భక్తి వల్లనూ జ్ఞానం గురించి అక్కడ చెప్పారు శంకరాచార్యుల వారు. ఇక్కడ భగవద్గీతలో ఏం చెప్పారు మనకి, శ్రద్ధావాన్ లభతే. శ్రద్ధ వల్ల జ్ఞానం గురించి ఇక్కడ చెప్పినారు, భక్తి వల్ల జ్ఞానం అక్కడ చెప్పినారు. ఇంకా ఏం చెప్పింది శాస్త్రము, విచారేణ వినా అన్య సాధనై జ్ఞానం నోత్పద్యతే. చూసారు ఇక్కడ మళ్ళీ ఆ రెండింటికి దూరం వచ్చింది. విచారేణ వినా అంటే ఏమిటి, ఆత్మజ్ఞాన విచారణ లేక. ఇక్కడ విచారణ అంటే రోజు చేస్తూనే ఉంటాను. కోర్టులో ఎన్ని విచారణలు ఉంటాయి తెలుసా, హైకోర్టులో విచారణలు ఉంటాయి 100, సుప్రీంకోర్టులో ఉంటాయి 200, మన ఇంట్లో విచారణలు ఉంటాయి 300, మన ఈదుల విచారణలు ఉంటాయి
400. ఈ విచారం లాభం లేదు. అర్థమైందా? ఆత్మజ్ఞాన విచారేణ వినా, ఆత్మజ్ఞాన విచారేణ వినా అన్య సాధనే, అన్య సాధనలు ఎన్నేది చేయండి. జపం చేయండి, పూజ చేయండి, లేదా పారాయణ చేయండి, లేదా సేవ చేయండి, ఉపాసన చేయండి. కేవలం వీటితోనే తృప్తి పొందకూడదు. మనము ఇవన్నీ కూడా కొంతవరకు మనకి లిమిటెడ్. అయిందా? అయితే ముఖ్యం ఉండాలి, ఈ ఆత్మానాత్మ విచారణ ఉండాలి. ఏది ఆత్మ, ఏది అనాత్మ, ఈ విచారణ ఉండాలి అందరికీ. అది అందుకు విచారేణ వినా అన్య సాధనే, అన్ని సాధనలు అంటే తెలుసు కదండి. మనం చేస్తున్న సేవ కానీ, మనం చేసే భజన కానీ, మనం చేసే పూజ కానీ, మనం చేసే జపం కానీ, మనం చేసే ధ్యానం కానీ, వీటితో తృప్తి పొందకూడదు. మనం చేసే స్నానం వల్ల తృప్తి పొందకూడదు. ఏం ఉండాలి? ఆత్మానాత్మ విచారణ ఆవశ్యకం ప్రతి మనిషికి కూడా. అందుకు అప్పుడు దానివల్లనే ఏమి విచార జాయితే తత్వం, తత్వాద్ విశ్రాంతిరాత్మని, తత్వాద్ విశ్రాంతి ఆత్మని, తత సుఖం సర్వ దుఃఖ పరిక్షయ అన్నారు యోగ వాసిష్టంలో. శ్రీరామచంద్రమూర్తి వారికి వశిష్ఠ మహర్షి ఉపదేశించినటువంటి వాక్యం. అందుచేత కేవలము తత్వజ్ఞానము కావాలి అంటే దేనివల్ల వస్తుంది చెప్పండి? విచారణ. అయితే ఇప్పుడు జ్ఞానం జ్ఞానానికి 3 అంగాలు మనకు చెప్పినట్లయింది. శ్రద్ధావాళ్ళతే జ్ఞానం, భక్త్యా ప్రజాయితే జ్ఞానం, విచారాధ్యాయితే జ్ఞానం. అయితే ఏమిటి ఇప్పుడు మనకి అంటే, విచారణ వల్ల జ్ఞానానికి సాక్షాత్ సాధన విచారణ. అందరికి అర్థమైందా? జ్ఞానం కలగాలంటే సాక్షాత్ సాధన అడిగితే ఏం చెప్పాలి? విచారణ. పరంపర సాధన, ఆ 2. అయితే మరి మోక్షానికి జ్ఞానం వేనా మోక్షం సిద్ధి అని శాస్త్రం చెబుతుంది. అప్పుడు మోక్షానికి సాక్షాత్ సాధన జ్ఞానం. తెలుస్తుందా? మోక్షానికి సాక్షాత్ సాధన జ్ఞానం, జ్ఞానానికి సాక్షాత్ సాధన విచారణ. మోక్షానికి సాక్షాత్ సాధన అడిగితే ఏం చెప్పాలి? అందరూ జ్ఞానం చెప్పాలి. జ్ఞానానికి సాక్షాత్ సాధన అంటే ఏం చెప్పాలి? విచారం. అది ఈ విచారం దగ్గర అనమాట. ఎవరు విచారణ రోజు చేస్తూ ఉంటుంటారో వారికి ఏం పోతుంది? అనాత్మభావం పోతుంది. అనాత్మభావము విజీకొల్టు అజ్ఞానం. అనాత్మభావము విజీకొల్టు అజ్ఞానం. అజ్ఞానమన్నా అనాత్మభావమన్నా ఒక్కటే. ఇది పోవాలి. ఆ అనాత్మభావం పోవడానికే మన ప్రయత్నం. ఈ ప్రయత్నంలో ఎన్నాళ్ళకండి మాకు అనాత్మభావం పోతుంది అడగచ్చు అంటే, అజ్ఞానం పోతుంది. ఎన్నాళ్ళకి మన ప్రయత్నం మీద ఉంటాయి. పరీక్షిత్ మహారాజు 7 దినాల్లో పోగొట్టుకున్నాడు. ఖట్వాంగ మహారాజు 2 గడియల్లో పోగొట్టుకున్నాడు. అర్థమైందా? కొంతమందికి అనాత్మభావం పోవాలంటే ఈ కల్పం, శ్వేతవరాహ కల్పం కూడా పడుతుంది, వయసు మన్వంతరం కూడా పడుతుంది. అర్థమైందా? అది ఏ లోపం? అది ప్రయత్న లోపం. అందుచేత ప్రయత్నం అనేది మనం చేయాలి. మనలో అనాత్మభావం పోవడానికి ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. అందుకు కర్మలు శ్రద్ధగా చేసుకోవాలి. ఆ భక్తి, ఆ ఉపాసన కూడా శ్రద్ధగా చేసుకోవాలి. వినేటప్పుడు కూడా శ్రద్ధగా, ఇప్పుడే స్వామివారు చెప్పున్నారు కదా మనకి, ఆ వినేది లోనికి వెళ్ళాలి. లోనకి వెళ్తే ఏమవుతుందంటే చక్కగా సంపూర్ణంగా లోన దోషం వల్ల పోయి ఆ ఆత్మజ్ఞానం అనేది కలుగుతుంది. అందుచేత ఇటువంటి ఆత్మజ్ఞానం పొందడానికే మనం ఈ యొక్క సభలు పెట్టుకోవడం. ఆధ్యాత్మిక వేదాంత గ్రంథాలన్నీ చెప్పినవి దేనికోసం చెబుతాయంటే ఆత్మజ్ఞానం. ఆత్మ అంటే ఎవరు చెప్పండి? ఆత్మ అంటే ఎవరు? నేనే అనాలి. అందరూ ఏమనాలి? ఆత్మ విజీకొల్టు నేను. ఇప్పుడు తన యొక్క జ్ఞానమే ఆత్మజ్ఞానం. తనెవరో తాను తెలుసుకోవడమే మోక్షం. మోక్షం అంటే ఏంటి చెప్పండి? తనెవరో తాను తెలుసుకోవడమే మోక్షం. తన్ను తాను తెలుసుకుంటే మోక్షం వస్తుంది, ఇతరుల సంగతి తెలుసుకుంటే బంధం అవుతుంది. అందరికి ఇప్పుడు మన ఇతరుల సంగతులు చెప్పేటప్పుడు మాత్రం బాగా వింటాం. మన సంగతి చెప్పేటప్పుడు మళ్ళీ సంవత్సరం రారే ఏంటి ఆ స్వాములు వస్తుడే ఉంటుంటారు, వింటూనే వింటుంటారు.
ఎన్ని సంవత్సరాలు గడిచిపోతే అర్థమైందా? నిన్న టీవీలో వచ్చినటువంటి సీరియల్ చూసి బ్రహ్మాండంగా చెప్పేస్తారు. ఈరోజు ఉపన్యాసం వీళ్ళు రేపు చెప్పంటే అబ్బో అది అంత డీప్ అనుకున్నారు, ఏమనుకున్నారు, ఇది డీప్ ఏమి డీప్ చెప్పండి. ఎవరు చెప్పినా శరీరానికి ఆత్మకి రెండే చెబుతారు కదా. దేని వాక్యం దాని పక్కన పడిస్తే అయిపోయా. ఇది శరీర వాక్యం, ఇది ఆత్మవాక్యం, బాస్ అయిపోయా కథం. అనాత్మాన్ని విడిచిపెడతాం, ఆత్మ పదార్థాన్ని మనం గ్రహిస్తాం. వేదాంతం ఎప్పుడూ డీపు కాదు. ఈ సాంసారికమైన వ్యవహారమే డీపు. ఎంత ఇల్లా తెగదది. ఇది రెండే ముక్కలు, శరీరం అనాత్మ, శరీరం నడిపించేవాడు ఆత్మ. ఇది మీకు తెలిసిపోయిందా లేదా? శరీరం ఏమిటి చెప్పండి? అనాత్మ. శరీరం నడిపించేవాడు ఆత్మ. ఇప్పుడు ఏ జ్ఞానం తెలుసుకోవాలి మీరు అందరూ చెప్పండి? శరీరం సంబంధ జ్ఞానం తెలుసుకోవాలా? శరీరం నడిపించేవాడి సంబంధ జ్ఞానం తెలుసుకోవాలా? ఎవరి జ్ఞానం తెలుసుకోవాలి? ఆత్మజ్ఞానం. అర్థమైందా? మనం తెలుసుకోదగిన ఆత్మ తనకంటే దూరమా దగ్గర? దగ్గరే. అర్థమైందా? అందుకని అటువంటి ఈశ్వర సర్వభూతానాం హృదయస్య తిష్టతి. అందుకే సకల భూత హృదయంలో పరమాత్మ ఉన్నారు. అందుకని అటువంటి ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవడానికి ఈ యొక్క ప్రవచనాలు, అటువంటి జ్ఞానానికి తగినటువంటి సత్కర్మ నిష్టను, భగవద్భక్తిని, ఆత్మజ్ఞాన సంపత్తిని మనకి ఆ గురుదేవుడు మహాత్ములందరూ ఇచ్చి సదా మనందరినీ రక్షించుగాక. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. చైతన్య వారు అర్ధగంట సేపు వారి ప్రవచనం మనకు అందిస్తారు. వీరు హిందీలోనే మాట్లాడతారు. విదధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే. ఓం శాంతి శాంతి శాంతి. वेदान्तार्थविभासकाय गुरवे शान्ताय सन्न्यासिने नानावादिनगेन्द्रसङ्घपवये योगीन्द्रवन्द्याय च मोहध्वान्तदिवाकराय भगवत् पादाभिधां बिभ्रते. तस्मै भाष्यकृते नमोऽस्तु सततं पूर्णाय बोधात्मने. तस्मै भाष्यकृते नमोऽस्तु सततं पूर्णाय बोधात्मने. मंच पर उपस्थित सभाध्यक्ष, शुक ब्रह्माश्रम के अध्यक्ष स्वामी विश्व स्वरूपानंद जी, स्वामी संपूर्णानंद जी तथा जिनसे हम अध्ययन करते हैं वे पूज्य स्वामी दिव्य चैतन्य जी, सभी के चरणों में नमस्कार तथा मेरे मित्र भगवान ब्रह्मचारी लेंगे। हमारा सब लोगों का संयोग ऐसे ही है। जो हमको मिलता है कि जब हम सत्संग कर पाए, अगर उस समय में भी हम यहाँ वहाँ करते रहे तो बहुत ही कुछ मौलिक गमा देंगे। तो जब मिलते हैं दो व्यक्ति, जब मिलता है किसी से भी कुछ भी थोड़ा सा समय, तब क्यों न उस समय का सदुपयोग किया जाए। अपना जीवन काल है भी कितना। मच्छर के लिए आपको लगता है, हमको लगता है कि मच्छर का जीवन 1 घंटे का है,
लेकिन मच्छर के लिए वो 100 साल का ही होता है। वैसे ही हमको भी लगता है कि हमारी जिंदगी बहुत बड़ी है। ये आज नहीं, कोई चीज कल हो सकती है, बाद में हो सकती है। सत्संग की कोई हमें आवश्यकता नहीं है, कभी बाद में हो सकती है, हो सकता है। जब हम ही अपने कार्यों को कल पे आगे को ढकेल देते हैं तो आपके नजदीक उन विचारों को लाने वाला कोई है नहीं। इसीलिए जब मिलता है तब उसका उपयोग, सदुपयोग कर लेना चाहिए। यदि साधना में कुछ सीखना हो, कुछ पाना हो, तो यही पहली बात है कि आपके पास आपका समय है और उस समय का सबसे अच्छा सदुपयोग किस प्रकार से किया जाए, यही अगर हम न समझ पाए, 20 साल, 30 साल, 40 साल, 50 साल, 60 साल की जिंदगी भी गुजर दी और यही नहीं समझ पाए कि हम अपने समय का उपयोग कैसे किए करें। अगर हमें ही अपने समय की कीमत न समझ में आई तो कौन है कि जो आपको आपके जिंदगी की कीमत समझाने वाला है। आपको, हमको ही हमारे जिंदगी की अगर कीमत नहीं है तो दूसरे भी इसकी परवाह क्यों करें। और जब हम दूसरों के द्वारा तिरस्कृत होते हैं तो हम कहते हैं कि देखो लोगों को हमारी कीमत नहीं है। तो पहला प्रमाद तो हमने ही किया कि हमने ही हमारी और हमारे समय की कीमत नहीं जानी है। तो दूसरे क्यों करें, ये दुनिया आपके हमारे समय की परवाह क्यों करे, है ना। तो इसीलिए सबसे पहली बात, आओ भगवान राम कहते हैं कि पता नहीं मिलते हैं ठोकर खा कर के पुनः बिछड़ जाते हैं। वैसे ही महापुरुषों का संग होता है जरूर, लेकिन जितने क्षण के लिए होता है आप उसका फायदा जरूर उठाए, लाभ जरूर उठाए। क्योंकि शास्त्र ने अनेक स्थानों पर यही कहा है कि कभी लोहा पारस मणि से टकरा जाए, गलती से ही भले टकरा जाए। आप पारस मणि को जानते हो ना, सुना तो होगा। कहते हैं कि कोई ऐसी एक अद्भुत मणि है जिसको पारस मणि कहते हैं। इस मणि की विशेषता यह है कि कभी ये मणि लोहे को छू जाए तो लोहे को सोना बना देती है। और शास्त्र को दूसरा पारस मणि शायद दिखा नहीं होगा। शास्त्र ने कहा कि जो संत महापुरुष होते हैं वे ही पारस मणि है, और वो अगर तुमको छू जाए तो तुम्हारी जिंदगी सुवर्ण की हो जाएगी। देखो कैसा अद्भुत संयोग है। आप और हम इस आश्रम में, इस आश्रम के 75 साल अर्थात वज्र महोत्सव मना रहे हैं। वज्र महोत्सव, वज्र का अर्थ होता है हीरा, जानते होंगे। वज्र कहते हैं हीरे को। अब बताओ हीरे की कीमत सबसे ऊंची है कि नहीं है। और जानो वो हीरा दूसरा तीसरा कोई नहीं, आप हो। कहीं बाहर हीरे का उत्सव नहीं होता है, कहीं बाहर, क्योंकि गणना काल की होती ही रहेगी। बताओ तो सही कि सृष्टि से आदि से लेकर के आज तक कितने साल गुजर गए, न जाने कितने कल्प गुजर गए, न जाने कितने ब्रह्मा आए और मिट गए। है किसी के पास इसकी गणना? तो गणना मिलनी कठिन है। काल के गणना पे हम उत्सव करते हैं, अच्छी बात है, परंतु इन उत्सवों से कुछ अंदर के लिए संदेश ले चलना चाहिए। तो हीरा माने वज्र। वज्र का अर्थ होता है कि इंद्र के हाथ में जो ऐसा शस्त्र है कि जिस शस्त्र का कोई दूसरा मुकाबला नहीं हो सकता, कोई उसको तोड़ नहीं सकता है, कोई उसको फोड़ नहीं सकता है, वह वज्र, वह हीरा है। किसी संत से सुनी एक बात है, आपको सुना देता हूं, क्योंकि हमारे पास अपने ओर से कुछ कहने के लिए नहीं है।
जो शास्त्रों का है और जो गुरुओं से आया है वही आपको पहुंचाना है। उन्होंने कहा, कोई एक व्यक्ति था, भोर होने से पहले, सूरज का प्रकाश फैलने से पहले अपने घर से बाहर निकल गया। कहीं नदी पे जा रहा था, शायद स्नान करने जा रहा था। रास्ते चलते चलते उसके पैर में कुछ ठोकर लग गई। उसने झुक के देखा, अंधेरा तो था, कुछ दिखा तो नहीं, लेकिन कुछ एक थैली हाथ में आ गई। उस थैली को उसने उठाया, बड़ी मुलायम थैली थी, लेकिन थैली के भीतर कुछ रखा हुआ था। हिला करके देखा, छोटी सी थैली, अंदर कुछ कठिन दानों जैसी चीजें थी। चलते चलते नदी किनारे आ गया। बड़ी शांति थी, अभी तक पक्षी भी चहकने शुरू नहीं हुए थे। ऐसी शांति में वो उस किनारे बैठ गया। अपने ही दिल की धड़कन भी जिस समय सुनाई देती है, धक धक धक, शायद वो समय था। थैली तो उसने कुतूहलवश खोली, देखा कि कुछ है, चीजें बड़ी कठिन है, कुछ दाने हैं इसमें पड़े हुए। उसने धीरे धीरे करके एक एक दाने बाहर निकाले और उन दानों को नदी में फेंकता गया और उस आवाज से अपने दिल को बहलाता गया। एक एक दाना, एक एक दाना। आखिर का दाना उसके हाथ में जब बचा, तब सूर्य की पहली किरण आकाश में छा गई और उस किरण के प्रकाश में उसने देखा तो उसके दो उंगलियों के बीच में दाना नहीं, हीरा था। जितने दाने उसने आज तक, अभी तक फेंके थे, वे सब हीरे थे। पश्चाताप किया कि हाय, मैंने इतने हीरे फेंक दिए, लेकिन भाग्य भी उसका ये था कि एक तो मिल गया। भगवान शंकराचार्य कहते हैं, दिनमपि रजनी सायं प्रातः शिशिर वसंतौ पुनरायातः कालः क्रीडति गच्छति आयुः तदपि न मुंचति आशावायु। दिन आता है और चला जाता है, रात आती है और चली जाती है, शिशिर आता है, चला जाता है, वसंत आता है, चला जाता है, एक के पीछे एक, एक के पीछे एक चला जाता है। 20 साल कैसे बीत गए पता नहीं चला, 30 साल कैसे बीत गए पता नहीं चला, 40 साल, 50 साल, 60 साल, 70 साल, 80 साल कैसे बीत जाते हैं महाराज, पता नहीं चलता। और एक दिन अचानक हम भी चले गए, किसी को पता नहीं चला। अपना एक एक क्षण, एक एक दिन बड़ा मौलिक है। क्यों मौलिक है? क्योंकि शायद स्वामी जी ने आपको बताया भी होगा, स्वामी जी ने भी इसका जिक्र जरूर किया, क्योंकि आपका हर एक पल, एक एक पल, हम एक एक दिन की बात नहीं कर रहे, एक एक साल की बात नहीं कर रहे हैं, एक एक क्षण की बात कर रहे हैं। एक एक पल में वह शक्ति है कि हर एक पल, पल भर में ही परमेश्वर का साक्षात्कार हो सकता है, और उस पल को हमने गंवा दिया। हीरे से भी कई गुना कीमती, एक हीरे की भी कोई कीमत नहीं, हजारों हीरों की, दुनिया भर के सब हीरों की भी कोई कीमत नहीं है। ऐसी अमूल्य वस्तु है परमेश्वर, और उसका साक्षात आपको हाथ में करा दे सकता है। स्वयं श्रुति कहती है कि प्रत्येक अनुभव में वही विदित होता है, वही विदित हो रहा है। और अगर वो मिलता नहीं है तो श्रुति वहां पे पुनः कहती है, अरे तुमने ये गवा दिया, महती विनष्टि। हा। श्रुति अपनी ओर से, वेद भगवान अपनी ओर से आपके, हमारे लिए कुछ शोक प्रकट करता है, कहता है कि अरे इसके हाथों में ये आ गया और इसने गवा दिया। ये कैसी बात भाई। तो आपके पास, हम लोगों के पास न जाने ऐसे कितने हीरे हैं,
और सच बात यह है कि यदि ये इस क्षण का, इस हीरे का हम सदुपयोग कर ले महाराज, तो आपका जीवन तो स्वर्णमय नहीं, पारसमय ही हो जाएगा। क्योंकि उसके पश्चात आपसे छू जाने वाली हवा भी अगर दूसरे किसी को छू जाए तो महाराज उसमें भी परिवर्तन कर देगी। कहते हैं भगवान दत्तात्रेय रास्ते चलते हैं तो अवधूत है, तो उनके शरीर पर से गुजरने वाली हवा, उनके शरीर पे से गुजरने वाले धूली के कण भी तुम्हारे ऊपर गिर जाए तो तुम्हारे में परिवर्तन आ जाता है। ये क्या बात है महाराज? तो बात यही है कि यदि हम अपने जीवन का सदुपयोग करना जान जाए तो आपके अगल बगल में यहाँ वहाँ चाहे कोई भी कैसा भी हो, अगर आता है संपर्क में तो महाराज वो भी उसका प्रसाद पा जाता है। ऐसी अद्भुत शक्ति हरेक में बैठी हुई है। आप हरेक ऐसा ऐसा हीरा हो। आइए विषय में थोड़ा प्रवेश कर लेते हैं। अपने जीवन का साफल्य कैसे किया जाए? हमारे सारे दर्शन शास्त्र का मुख्य विषय यही है और दूसरा कोई प्रयोजन नहीं है। प्रश्न यही है कि हमारे जीवन की सफलता कैसे हो जाए। क्या हम ऐसे ही मरने वाले हैं? क्या निराश, हताश, दुखी होकर के ही मरने वाले हैं? या हमको जिंदगी में जीते समय सारा दर्शन शास्त्र इसके ऊपर मंडराता है, कहता है कि किस प्रकार इसको किया जाए। क्योंकि मनुष्य बुद्धि कितनी ही भले विचार कर ले और कितना ही प्रज्ञावान पुरुष हो जाए, परंतु इस प्रश्न का उत्तर उसे स्वयं मिलने वाला नहीं है। तो इसका उत्तर मिले तो कहां मिले? इसीलिए इस प्रश्न का उत्तर देने के लिए केवल ईश्वर ही समर्थ है। और ईश्वर जब इस प्रश्न का उत्तर देता है तो उसी को वेद कहते हैं। ईश्वर का निश्वसित, ईश्वर के वाणी का नाम वेद है। मनुष्य के बुद्धि में ये उत्तर स्वयं अपने आप फुरित होगा नहीं जब तक कि ईश्वर बताता नहीं है। और ईश्वर बोलता है तो उसी वाणी को वेद कहते हैं। क्या कहता है ईश्वर? ईश्वर कहता है कि हे अर्जुन, तू मुझे जान, और मुझे जानने से होगा क्या? अर्जुन, तू मुक्त हो जाएगा और दुख से सदा सदा के लिए मुक्त हो जाएगा। पुनः तू है, तेरे ऊपर दुख की छाया तक नहीं पड़ सकती। अर्जुन, तू अद्भुत अमृत से भर जाएगा। और मेरी प्रतिज्ञा है ये, भगवान कहते हैं ये मेरी प्रतिज्ञा है। प्रतिज्ञा का अर्थ शपथ पूर्वक कहना। रहेगा, तुझे डर नहीं रहेगा, तुझे दुख पुनः छुएगा नहीं। तू इतने अमित आनंद से भर जाएगा कि पुनः तुझे स्वप्न में भी दुख नाम की कोई चीज होती है इसकी याद तक ना आएगी। ऐसा अद्भुत मैं परमेश्वर हूं। इसीलिए हे अर्जुन, तू मुझे जान। और तू मुझे किस प्रकार से जान सकता है? तो भगवान कहते हैं जानने के लिए आपके पास ज्ञान का कोई साधन हो तो उस साधन के जरिए आप जान सकते हो। जैसे यह फूल है और ये फूल लाल रंग का है, किस प्रकार से आपने जाना कि यह फूल लाल है? तो आपके पास ऐसा कोई औजार है। आप मुझे देखने के लिए तुझे वह साधन चाहिए, ऐसी दिव्य चक्षु चाहिए। ले अर्जुन, इस चक्षुओं को देने वाला भी कौन? मैं ही हूं। और जब तुम इस चक्षु को प्राप्त करते हो तो देखते क्या हो? जैसे तुम्हारे पास आंख है तो इस आंख के द्वारा तुम रूप रंग को देखते हो, वैसे ही जब तुम्हारे पास दिव्य आंख, दिव्य चक्षु प्राप्त हो जाते हैं तो तुम किसको देखते हो? अर्जुन, तुम मुझे देखोगे।
अर्जुन तुझे मैं दिव्य चक्षु दिला देता हूं। और कौन से है वह चक्षु, कौन सा है वह साधन कि जिसको प्राप्त करके आप भगवान का दर्शन कर सकते हो। तो भगवान कहते हैं अर्जुन, मेरी वाणी जो है यही वह साधन है कि जिसके द्वारा तू मुझे देख सकता है। मेरी वाणी, मेरे शब्दों को तू अपने दिल में बिठा ले। आजा अर्जुन, उन शब्दों को मैं तुझे देता हूं, ले अपने हृदय में इन मेरे शब्दों को बिठा ले। मेरे शब्द तुम्हारे लिए ऐसे दिव्य चक्षु हो जाएंगे कि जिसके जरिए तुम मेरा दर्शन कर पाओगे। और मेरे बिना बताए तुम मुझे जान भी नहीं सकते हो। इसीलिए मुझे जानने का एकमेव साधन है और वह है मेरी वाणी। अगर तुमने मेरी वाणी का तिरस्कार किया तो अर्जुन, मैं तुम्हारे पास होते हुए भी तुमसे दूर चला जाऊंगा। मैं तुम्हारे इतने पास हूं। मैं तुम्हारे सामने नहीं, मैं तुम्हारे दिल में नहीं, मैं तुम्हारी आत्मा बन के बैठा हूं। अर्जुन, मैं तुम्हारे इतने नजदीक हूं कि मैं और तू ये भेद भी जहां न रहे, इतना नजदीक हूं मैं तुम्हारे। और फिर भी अगर तुम मुझे चूक जाओगे तो अर्जुन, महती विनष्टि, घोर विनाश हो गया। इसीलिए अर्जुन, मेरे शब्दों का तिरस्कार मत कर। बार बार भगवान भगवत गीता में कहते हैं, श्रुणु 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 अर्जुन, सुनो सुनो सुनो। क्यों सुनो सुनो कह रहे हैं? क्योंकि भगवान कह रहे हैं, अर्जुन मैं बोल तो रहा हूं, लेकिन इन शब्दों को लेकर के कहीं ये शब्द तेरे हाथों से, तुम्हारे दिल में से कहीं फिसल न जाए, कहीं नीचे बिखर न जाए। तुम इन शब्दों को इकट्ठा करो, चुनो और अपने दिल में बिठा लो। और जब तुम्हारे भीतर ये शब्द समा जाते हैं तो तुम इन शब्दों की आंखें बना करके तुम मुझे देखोगे। और क्या देखते हो? वासुदेव सर्वमिति। क्या देख रहे हो अर्जुन, अब तुम बताओ। तो अर्जुन कहेगा कि हे प्रभु, हे वासुदेव, सर्वम 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 तुम ही हो, सर्वम खल्विदम ब्रह्म। यहाँ पे आपके सिवा दूसरी चीज है ही नहीं, केवल आप ही आप, केवल आप ही हो। यहाँ मैं और तू ये भेद करने वाली वस्तु भी न रही, केवल एक परमेश्वर ही सत्य मात्र बच जाता है। लेकिन अर्जुन, तुम्हें ये दर्शन किस प्रकार से संभव हुआ? अर्जुन कहेगा, क्या कहूं, वासुदेव के शब्दों ने ये काम किया, भगवान के वाणी ने ये अद्भुत काम किया। तो भगवान की वाणी आप तक पहुंचाने वाले संत होते हैं। इसीलिए संतों को तीर्थ भी कहते हैं। गंगा तीर्थ है, यमुना तीर्थ है, महाराज जी कह रहे थे। वैसे ही नारद मुनि कहते हैं, तीर्थी कुर्वन्ति तीर्थानि। अरे ये तो ऐसे तीर्थ है संत कि गंगा यमुना को भी पवित्र कर दे। सारे पृथ्वी का पवित्र करने वाली गंगा जी है, परंतु गंगा जी भी सबके पाप ढोते ढोते कहीं मलिन हो जाती है। परंतु संत के पास पहुंच के गंगा कहती है, मैं पवित्र हो गई हूं। तीर्थी कुर्वन्ति तीर्थानि। अर्जुन देख, मेरे शब्दों ने यह अद्भुत काम कर दिया है। इसीलिए मेरे शब्द, मेरी वाणी वेद महाकल्याणकारी है। परंतु अर्जुन, मेरी वाणी में ये सामर्थ्य है जरूर। ये जान कि पात्र भी तो होना चाहिए ना। आप जानते हो, हमारे पिताजी जो थे कई बार हमको चिढ़ाते थे, बोले कि भगवान ने ऊपर बुद्धि की फैक्ट्री खोली। बच्चों को चिढ़ाते हैं ना, वैसे हमारे पिताजी चिढ़ाते थे बच्चों को। बोले हमको भगवान ने जब ऊपर बुद्धि की फैक्ट्री खोली तो सब लोग अपने घर में जो जो बर्तन था, किसी को कुछ मिला, किसी को कुछ मिला, लेकर के दौड़ा कि भगवान हमारे पतीले में भर दो।
लेकिन जब तुम गए तो तुमको दूसरा कोई बर्तन नहीं मिला तो तुम चलनी लेकर के चले गए। चलनी लेके चले गए। भगवान ने तो दे दिया लेकिन रास्ते में तुमने खो दिया। तो पात्र भी तो होना चाहिए और इस ज्ञान को पाने के लिए पात्र भी तो बनो। और जब तक के पात्र न होगा आपके पास और आप ही स्वयं वो पात्र न हो पाओगे तो ज्ञान रहेगा कैसे? कहीं गल जाएगा, कहीं उड़ जाएगा, कहीं बिखर जाएगा। तो पात्र भी बनो। तो पात्र बनाने की एक विशिष्ट और पात्र बनने की एक विशिष्ट प्रक्रिया है। इसी प्रक्रिया को साधना कहते हैं। इसी को साधना कहते हैं। और इस साधना का विशेष उल्लेख पुराण करते हैं। तो जिस प्रकार से पुराण इस साधना का पथ बताते हैं, इसका हम विचार करेंगे शिव पुराण के कुछ श्लोकों को लेकर के। तो आगामी आने वाले जो प्रवचन होंगे, जब जब हम मिलेंगे तो इस साधना पथ का, इन चीजों का कुछ विचार करने की कोशिश जरूर करेंगे। मिलते हैं पुनः। ओम शांति शांति शांति। శ్రీ బ్రహ్మచారి గారు అపూర్వమైనటువంటి విలువైనటువంటి ఈ వజ్రం మీ దగ్గరే ఉంది. వజ్రోత్సవ వజ్రం మీలోనే ఉంది. దాన్ని గుర్తించండి. దాన్ని గుర్తించడానికి సాధనాలే మహాత్మ సత్పురుషులు. ఆ సత్పురుషుల యొక్క వాణి ద్వారా మీలో ఉండే అతి దగ్గరగా ఉండే ఆ వజ్రాన్ని, పరమేశ్వరుణ్ణి గుర్తించి మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి అంటూ చాలా అద్భుతమైన ప్రవచనం చేశారు. ఇప్పుడు ఈ వజ్రోత్సవ సందర్భంగా ఒక సంచికను ప్రకటించారట ఈ ఆశ్రమ సమితి వారు. ఆ వజ్రోత్సవ సంచికను ఇప్పుడు ఆవిష్కరణ చేయవలసిందిగా సూచించారు. వజ్రోత్సవ సంచిక 2010 అసంగానందాశ్రమం అంటూ అందులో ముఖ చిత్రం మీద సచ్చిదానంద యోగీశ్వరు వారి ఫోటో, వెనుక వైపు వారి గురువు గారు సద్గురు మహర్షి మలయాళ స్వాముల వారి ఫోటో వేసి ఈ సంచిక ఆవిష్కరింపబడింది. అసంగానందాశ్రమం, మలంచ, ఖర్గపూర్. ఇందులో పీఠిక, తర్వాత శ్రీ సంపూర్ణానంద స్వాముల వారి ముందు మాట, తర్వాత దైవ ప్రార్థన, తర్వాత ప్రణవంతో ఉండేటువంటి ఫోటో, తర్వాత సద్గురు మలయాళ స్వామి వారి వ్యాసాస్త్రంలో వేసేటువంటి 3 రంగులు, సత్వగుణం, రజోగుణం, మరి తమోగుణం. తర్వాత సద్గురు వాణిని మలయాళ స్వామి వారితో ఇంకొక వ్యాసము, వివేకానంద స్వామి వారు లెండి మేల్కొనండి, ఉత్తిష్టత, జాగ్రత్త
అనేటువంటి వారి సందేశం. అతను త్రివేణి సంగము భగవద్గీత అని జగత్తు ఈశ్వరమయం అంటూ ఈశావాస్యమిదం సర్వం అనేటువంటి వ్యాసము. ఆ తర్వాత జ్ఞానాదేవత కైవల్యం అంటూ సంపూర్ణానందగిరి స్వాముల వారి వ్యాసం. ఆదిశంకరాచార్యుల వారు సాధనా పంచకం రాశారు. అద్భుతమైన సాధకులకు అంత అటువంటి కరదీపిక అది. దాన్ని ఆచరణలో పెట్టినట్లయితే ఈ సాధనా పంచకం మీద మరి చాలామంది వ్యాఖ్యలు రాశారు, ప్రవచనాలు ఇచ్చారు. చిన్మయానంద స్వామి వారి ప్రవచనం ఉంది. ఆ తర్వాత వారి శిష్యులు మరి పేరు మర్చిపోయాను, దయానంద స్వామి వారి ప్రవచనం ఉంది. ఇలా సాధనా పంచకం మీద చాలామంది ప్రవచనాలు చేశారు. చాలా అద్భుతమైన శంకరాచార్య రచన. ఆ తర్వాత ఈ సచ్చిదానంద, ఈ ఆశ్రమానికి మూల పురుషులు సచ్చిదానంద వారి సూక్తులు అమృత బిందువులు అనే పేరుతో ఉంది. మీ మనస్సును మార్పు చేయ సాధనం అంటూ ఈ సచ్చిదానంద గారివే కొన్ని సందేశాలు వేశారు. ఈ విధంగా తర్వాత నమశివాయ గేయామృతం సద్గురు మహర్షి మలయాళ స్వామి గారి శిష్యులు సాయం వరదాస్ గారని, వారు దేశ స్వాతంత్రంలో పోరాడిందే కాకుండా మంచి కవి. వారు అనేకం రాశారు. అహింసా పుష్పం, అలానే భజగోవిందాని తొహరాలు చాలా అద్భుతంగా లీనమై ఉంటుంది. ఈ నమశివాయ గేయామృతం అయితే దాన్ని చదువుతుంటే మనలో మనం మర్చిపోతాం. అటువంటి శివుణ్ణి ప్రార్థన చేసి నమశివాయ గేయామృతం. దీన్ని మలయాళ స్వామి వారు ప్రతిరోజు తప్పనిసరిగా సాయంకాలం చదివించేవారు, వారి సభలో చదివించేవారు. మరి సుఖబ్రహ్మాసులు కూడా సత్సంగంలో సాయంకాలం దీన్ని కొన్ని చదువుతారు. ఇటువంటివన్నీ కూడా ఇందులో దీన్ని అందరూ తీసుకొని ధన్యులు కాక. హరి ఓం తత్సత్. ఇప్పుడు స్వామి గారు మాట్లాడతారు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఆంధ్రప్రదేశ్ నందు మరియు 1977 సంవత్సరం రాయ్పూర్ సన్యాసిపారా ఛత్తీస్గఢ్ నందు 2 ఖర్పూర్ అధిష్టాన మందిర అనుబంధ శాఖలను అచ్చట భక్తుల ప్రోత్సాహంతో నిర్మించారు. శ్రీవారు తమదంటూ ఒక ప్రత్యేకతతో తన నిజ జీవితంలో అనుష్ఠించి శిష్య బృందమునకు అనుష్ఠింప ప్రయత్నము చేసిన మహానుభావులు. ఖచ్చితముగా సమయ పాలన పాటిస్తూ సద్గురుదేవులు స్థాపించిన శ్రీ వ్యాసాశ్రమం తిరుపతి వద్దలో నేటికి శ్రీ సరస్వతి పూజ, శ్రీ మహాశివరాత్రి, శ్రీ రామనవమి, శ్రీ సద్గురు మలయాళ స్వాముల వారి పుణ్యారాధన, శ్రీ జగద్గురు శంకర భగవత్పాదుల వారి జయంతి, శ్రీ కృష్ణాష్టమి, శ్రీ వినాయక చవితి, తల్లిగారి వర్ధంతి దినమున పేదలకు అన్న వస్త్ర దానములు, శ్రీ దుర్గాష్టమి, శ్రీ కాళీ పూజ మరియు శ్రీ గీతా జయంతి సంవత్సరం మొత్తం ఈ ముఖ్య పూజలు జరుగుతున్నాయి. అదేవిధంగా నారాయణ సేవలు ప్రతి నెల జరుగుతున్నాయి. ఇచ్చట భక్తులు స్వశక్తితో నిర్వహించినట్లు సాధన అభ్యాసముల కొరకు భజనలు, పఠన, విచారణ, జపధ్యానముల కొరకు మందిరములు నిర్మించి మానవ జీవిత లక్ష్యమును సాధించుటకును, నడవడికను సరిదిద్దుకొనుటకును ఆశ్రమ వాతావరణంలో నియమబద్ధముగా కడు నిబంధనలతో పాటిస్తూ క్రమశిక్షాదనలతో కార్యక్రమాలను నిర్వర్తించుండేవారు. శ్రీవారు కాలవశాత్తు 1990 సంవత్సరమున పరంపదించిన పిదప శ్రీ వారి కుమారునైనటువంటి శ్రీ సొంగల గంగాధర దేవి గారు మరియు శ్రీ మా స్వర్గీయ తండ్రి గారు బాలా సత్యమూర్తి గారు ఆశ్రమ నిత్య కార్యక్రమంలో ఎక్కువ శ్రద్ధ చూపి కార్యక్రమాలు యథాతథగా జరిపించుచు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. కానీ ఇద్దరు కొన్ని మాసముల తేడాలో 2005 సంవత్సరమున గురు సాహిత్యమును పొందిరి. తరువాత ఈ ఆశ్రమ సంచాలన సామర్థ్యత కలిగిన వ్యక్తి లేనందున 2006 సంవత్సరం వార్షిక ఉత్సవం నందు ఆశ్రమ నియమావళి ప్రకారము సర్వ సభ్యుల సమావేశంలో శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులు, పూజ్యపాదులు, వేదాంతాచార్య శ్రీ సంపూర్ణానందగిరి స్వాములు, శ్రీ సుఖబ్రహ్మాశ్రమ పీఠ ఉత్తరాధికారులను ఆశ్రమ అధ్యక్షులుగా ఎన్నుకొనడం జరిగింది.
పూజ్య శ్రీ సంపూర్ణానందగిరి స్వాముల వారి అధ్యక్షతతో గత 4 సంవత్సరముల నుండి 3 ఆశ్రమములు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి నిత్య శోభాయమానముగా శ్రీ గురుదేవుల తపఃబలముచే నేటికి యథావిధిగా జరుగుచుంట శ్రీ సద్గురుదేవుల వారి ఆశీర్వాదం. తేదీ 2/2/2010 నాటికి ఆశ్రమం స్థాపించి 75 సంవత్సరములు పూర్తి అయ్యను. ఈ సందర్భమున విశేష పూజలు, హోమములు, మహాత్ములకు శోభాయాత్ర, మహాత్ముల ప్రవచనములు తెలుగు మరియు హిందీలో ఆశ్రమ వజ్రోత్సవ కార్యక్రమములు విశేషంగా జరుపుటకు నిశ్చయించిన శిష్య బృందమునకు, భక్త బృందమునకు ఆశ్రమము తరపున మా హార్దిక వందనములు. ఈ వజ్రోత్సవ సంచిక శ్రీవారి ప్రియశిష్యులైనటువంటి మా తండ్రి గారైన స్వర్గీయ బాలా సత్యమూర్తి గారి జ్ఞాపకార్థము ఈ వజ్రోత్సవ సంచికను మా కుటుంబ సభ్యులంతా కలిసి శ్రీ అసంగానందాశ్రమ 75వ వార్షికోత్సవం పురస్కరించుకుని ఆశ్రమ సంస్థాపకులకు శ్రీ గురుదేవులు బ్రహ్మీభూత శ్రీ సచ్చిదానంద యోగీశ్వరుల వారి దివ్య చరణ కమలమలయందు సమర్పించుకునిచున్నాను. ఇట్లు భక్తి శ్రద్ధలతో మరియు శ్రీ గురుసేవలో శ్రీమతి బాలా వెంకట నరసమ్మ మా అమ్మగారు, నా పేరు బాలహేమగిరి కుమారుడు, బాలా శ్రీనివాసరావు కుమారుడు, బాలా కేదార్ ప్రసాద్ కుమారుడు, బాలా ఉదయశంకర్ కుమారుడు. హరి ఓం. అలాగే ఈరోజు ప్రథమ దివసంలో మరి శ్రీ స్వాముల వారి కరకమలముచే ఆవిష్కరణ చేయాలని 3, 4, 5 తొందరగా అది బయట చేయించుకొని వచ్చి మొత్తం మీరు చేశారు. తర్వాత ఇవి అందరికీ కూడా అందుతాయి. వీలైనంతవరకు ఎల్లుండికి కొంత తొందరగా చేయమని చెబుతున్నారు. మరి ఈ సంచికకి అయినటువంటి ఖర్చు వ్యయమంతా కూడా వారి యొక్క హేమగిరి గారు వారి సకుటుంబస్తులు కలిసి ఈ ఖర్చుని పెట్టుకున్నారు. మరి అటువంటి వారికి, వారి కుటుంబస్తులందరికీ కూడా ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాన్ని, భక్తి జ్ఞానానికి సదా రక్షించుగాక. ఈ పూట ఈ కార్యక్రమం మనం ఉపన్యాస కార్యక్రమాలు 3 దినములు అనుకున్నాం. అందులో ఒక పూట గడిచిపోయింది. వస్తాదని సంవత్సరం పెట్టి తమర పెడితే 3 గంటల్లో ఒక పూట అయిపోయాయి. ఇంకా 3 గంటల్లో అయిపోతే ఈరోజు పోయిందా. అందుకని మరి భక్తులందరూ కూడా ఎన్ని పనులున్నా అందరూ తప్పక హాజరు కావాలి. పనులు ఉంటాయి. ఇప్పుడు ఎక్కడైనా సరే మనం వెళ్ళాలనుకునేటప్పుడు సెలవు పెడతామని చెప్పండి. అంతకంటే ఇది ముఖ్యమని భావించుకోవాలి. కూతురింటికో అల్లుడింటికో వెళ్ళాలనుకుంటే ఎంత ముచ్చట, ముందే సెలవు 20 రోజుల ముందే రిజర్వేషన్ చేయించుకుంటాం. అందుకని ఇప్పుడు కూడా అందరూ ఇక రేపు మీరు ఏం చేయాలి, ఇప్పుడు సినిమాకి వెళ్ళాలనుకోండి, మీరు ఒక్కరు పోతారా? పోరు. ఎంత ఉత్సాహం, స్నేహితులందరినీ కలుసుకొని, అమ్మా నాకు పని కాలేదు సాయంకాలం, నేను వస్తాను కదా, ఎందుక కూడా నీకు వెంటనే 2 పనులు చేసుకుని 2 ముగ్గురు పట్టుపోతున్నారు. ఒక పెళ్ళికి వెళ్ళారనుకోండి, ఒకరు పోతారా? పోరు. అలాగనే ఇక రేపు మీరు మీ బంధువులు, ఈ చుట్టుపక్కల గ్రామంలో మీ స్నేహితులు అందరికీ ఫోన్లు చేసేయండి. మరి మేము అన్నీ చేయాలంటే అది కష్టమా? ఒక్కొక్కరు మీరు 4 చేస్తుంటే కొడదా చెట్టుకి కాయలు, ఒకటి పెడితే 1, 2 పెడితే 2. అందుకని ఇందులో ఎక్కువ మంది వస్తే భోజనాలు ఉంటాయి ఉండవని ఏమీ లే. అయ్యో మీరందరూ ఇచ్చినటువంటిది ఎంత సహాయం. ఆ సహాయం 5 రోజులు పెట్టినా సరిపోతుంది. అయినా అంతవరకు ఉంటారు 3 రోజులు ఇప్పుడు నిశ్చయించాం. అర్థమైందా? అందుకోసం ఆ ప్రకారం అందరికీ భోజనాలు వెరైటీలు అన్నీ మారుతూ ఉంటాయి. పొట్టుకి మీరు ఒకే వెరైటీ పెడతాను మాత్రం అనుకోకండి. అయ్యా మీరు ఒకటి పెట్టాను నా మాట పోద్ది, తర్వాత అది చూసుకోండి. అందుకని ఈ విధంగా ఈ పూట కార్యక్రమం దివ్యంగా భయంగా మనకి కొనసాగిపోయింది. అయితే మరి ఈరోజు మధ్యాహ్నం 2:30 నుండి 3:45 వరకు శ్రీమతి శోభారాణి బృందం వారిచే భక్తి కీర్తనలో ఉంటాయి. ఎందుకంటే మీరు ఖాళీగా భోజనం చేసి పని లేకపోతే వెళ్ళిపోతారని అర్థమైందా? ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శంభో
शिव 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 शंभो शिव 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 शंभो शिव 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 नारायण 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 हरि ओम అందరూ పలకండి. దైవమతము ప్రతిష్ఠితమగునుగాక, కరుణామతము వృద్ధి నొందునుగాక, శాంతి మతము స్థాపితమగునుగాక, సత్యమతము స్థిర ప్రతిష్ఠ నుందునుగాక, ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, ఋషి మతము వర్ధిల్లునుగాక, స్వాతంత్ర్య మతము జయించునుగాక, జ్ఞాన మతము వ్యాపకమగునుగాక. ఓం తత్సత్. ఓం శ్రీ 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 జగద్గురు శంకరాచార్య స్వాముల వారికి, శ్రీ రామకృష్ణ పరమహంసకు, శ్రీ రమణ మహర్షికి, మహర్షి శ్రీ మలయాళ సద్గురు స్వాముల వారికి, పూజ్య శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వాముల వారికి, పూజ్య శ్రీ దివ్య చైతన్య మహారాజ్ గారికి, పూజ్య శ్రీ అభిషేక చైతన్య మహారాజ్ గారికి, వేదికస్థ మహాత్ములకు, శ్రీకృష్ణ పరమాత్మకు, శ్రీ గీతామాతకు, శ్రీ లలితాంబికా దేవికి, శ్రీ కాశీ విశ్వనాథులకు, శ్రీ అన్నపూర్ణేశ్వరికి, శ్రీ విశాలాక్షికి, సమస్త సాధు సంగమునకు, సమస్త భక్త బృందమునకు, ఈ ఆశ్రమ సంస్థాపకులైనటువంటి పూజ్య శ్రీ సచ్చిదానంద యోగీశ్వరుల వారికి, ఆశ్రమంలో ఉన్నటువంటి దేవతా బృందమునకు, చక్కగా వచ్చిన జయకోటిని మీ అందరికీ జై కరుణానిధి గోవింద గోవింద. భక్తులందరికీ అందరూ లేచిపోకూడదు, కూర్చోవాలి ఒక 5 నిమిషాలు. తొందరగా అమ్మగారు కూర్చోండి. ఇప్పుడు అయ్యగారు అందరూ కూడా ఒక వరుసలో ఈ లైన్లో వచ్చి ఆ లైన్లో పోతారు వరుసగా అలాగా. यही कहता है कि कहीं मैं स्वर्गादि लोक में सुखी हो जाऊं। हुए श्लोक चुनिंदा श्लोक शिवानंद लहरी के तथा शिव पुराण के और एक शिव भक्त विलास ग्रंथ है, उसके आपके सामने इस 10 मिनट में आने वाले रखने की कोशिश करता हूँ। तिष्ठति सदा सा भक्तिर्युज्यते। हम इसको भक्ति कहते हैं। हम इसको भक्ति कहते हैं। क्या चीज है वो? तो कहते हैं कि कहीं तुमने अपना कभी दिल दे चुके हो कि नहीं दे चुके हो। अगर कहीं अपने किसी से प्यार करते हो कि नहीं किया है, अगर किया है तो तुम जानोगे कि तुम्हारा चित्त स्वाभाविक रीति से उस वस्तु की ओर, उस व्यक्ति की ओर चलता ही जाता है। तुम्हें ये कहना नहीं पड़ता कि मेरी चित्त की वृत्तियां उसकी ओर दौड़े, वो अपने आप दौड़ती रहती है। किस प्रकार दौड़ती है? तो कहा जैसे कोई लोह चुंबक हो, मैग्नेट, और उस लोह चुंबक के अगल बगल में कहीं लोहे की सुई पड़ी हो, तो उस सुई को कोई कहता नहीं है कि है सुई जा तू लोहे से चिपक जा, उस चुंबक से चिपक जा। जैसे ही वहां सानिध्य प्राप्त हुआ, वह सुई अपने आप चल करके उस लोह चुंबक से जाकर के मिलती है। अयस्कांतोपलम सूचिका। स्वाभाविक रीति से तुम्हारा चित्त वहां दौड़ता है कि नहीं दौड़ता? कई बार हम हाथ जोड़ के बैठ तो जाते हैं शंकर जी के सामने, लेकिन अपना चित्त कहीं मंदिर के बाहर दौड़ गया।
तो कहते हैं नहीं, तुम्हारा तुम कहीं पे रहते हो इसका कोई मतलब नहीं, तुम मंदिर में हो, आश्रम में हो कहाँ, इसका कोई मतलब नहीं, कहीं पे भी हो और तुम्हारा चित्त यदि पशुपति के चरणों में दौड़ता है और दौड़ के वहीं पे रुक जाता है तो जान लो कि ये बुद्धि है। चेतो वृत्ति रूपे तिष्ठति सदा, बोले किस प्रकार वहां पे जाकर के छू के वापस ना आई। पार्वती शंकर जी के पास जाती है, छू के वापस नहीं आती, पशुपति के अंग में समा जाती है, अलग नहीं रहती है वो। चेतो वृत्ति रूपे तिष्ठति सदा सा भक्तिरित्युच्यते। महाराज इस भक्ति का वर्णन करके भगवान शंकराचार्य इसी शिवानंद लहरी में एक बात कहते हैं, उठाओ बच्चे को, कर सकती है इसका भी कभी दर्शन कर लो। क्या करती है सुनो, क्या करती है। मार्गावर्तित पादुका पशुपते चनम पुररिपोर दिव्याभिषेकायते किंचित भक्षित मांस शेष कवलम नव्योपहारायते। भक्ति कह रहे हैं आप जिसकी कभी कल्पना भी नहीं कर सकते, ऐसी वस्तु ये भक्ति कर देती है, ऐसा चमत्कार ये भक्ति कर देती है। क्या करती है कहते हैं, कभी आप सोच सकते हो कि आप अपनी चप्पल से भगवान को हवा दे रहे हो, भक्ति ने ये कर दिखाया। उठाई चप्पल और पशुपति की ओर घुमाया तो बोले पुरचायते, मानो हवा कर रही है। और सोचो तो सही, मुख में आपने गंडुश कुल्ला कर लिया, मुख धोते हो ना, और बोले ये जाकर के थूका और ये दिव्य अभिषेक हो गया शंकर जी को, दिव्याभिषेकायते। और बोले तुम अब क्या ले जाओगे इनके लिए उपहार, तो कहा कि हम किसी वनचर पशु का मांस ले चलते हैं, और वो भी कैसा, किंचित भक्षितम, बोले पहले खुद खा लिया, अपनी लार उसमें लग गई है, और ऐसा उपहार लेकर के जा रहे हैं। और पशुपति के लिए ये नव्योपहारायते, ये उनके लिए नव्य उपहार हो जाता है। ऐसी लड़का था, वनचर था, और ऐसे वनचर को क्या कर दिया महाराज, वनचर नहीं रखा, भक्तावतंसायते। अरे इसको तो सब भक्तों का मुकुटमणि बना दिया। क्या भक्ति में सामर्थ्य नहीं है कि ये भक्तों में भी ऐसा उसका चूड़ामणि बना दिया है। शिव भक्त विलास के ये कथा है। आप जी स्वामी जी वहां से आते हैं। स्वामी जी आज्ञा हो तो मैं आपसे 2 मिनट और मांगूंगा। और 5 मिनट जी स्वामी భగవంతుడు ఉన్నాడు, లేడు మాత్రం లేడు అన్నాడు అనుకోండి, వారికి మనం ఏం చెప్పాలి చెప్పండి, ఏదో ఒక ఉదాహరణ చెప్పాలి లేదా, మనం నమ్ముతాం. మనం ఉన్నాడు అనుకుంటే మరి అతను ఎలాగా మనకు సాధ్యం అవుతాడు అన్నదానికి శాస్త్రం చెబుతుంది. తిలేషు తైలం దధినీవ సత్పిః ఆపశ్రోతస్వరణీషు చాగ్నిః. ఇది ఏమంటారు, ఈ విధంగా మనకి ఒక చరణం చెప్పింది అనమాట. తిలేషు తైలం దధినీవ సత్పిః ఆపశ్రోతః శ్రోతస్సు అరణీషు చ అగ్నిః. ఏవం సత్యేనైనం తపసాయోను పశ్యతి. పైన ఉదాహరణ చెప్పి ఏదో ఒక 2 సాధనలు కిందనే చెప్పినారు. మరి అన్నీ ఒక శ్లోకంలో పెట్టాను, ఒక శ్లోకమే 4 పేజీలు అవుతాయి. ఏమంటారు, అందుకోసం 4 ఉదాహరణలు ఇచ్చారు. ఒక ఉదాహరణ మన మట్టి బుర్రలకి ఎక్కదని 4 ఉదాహరణలు ఇచ్చినారు. అయ్యా భగవంతుడు ఉన్నాడా లేడా అన్నదానికి ఉదాహరణ చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, నువ్వులలో నూనె ఉందా లేదా మీరు చెప్పాలి. ఉన్నదా? వాళ్ళందరూ చెప్పడం లేదు, అందరూ ఉన్నదని గట్టిగా అంటే ఉన్నది అంటే పుణ్యం, లేనిదంటే పాపం. ఈ ఉన్నది అన్నవాళ్ళు ఊరుకున్న పుణ్యం ఉంటుంది, పాపం బయటకు ఎగురుతుంది. ఎవరి నోరైతే వాళ్ళ మీద పడి. అదే కదా. కాబట్టి
నువ్వుల్లో నూనె కింద ఉందా లేదా? ఇగో ఇది నువ్వు కింద అనుకోండి అందరు. ఉన్నది అన్నా కాబట్టి ఆ నువ్వుల నుంచి ఒక్కొక్క నూనె డ్రాప్ కింద పడితే ఒప్పుకుంటానంటారు ఒకడు. ఆయన మాట నేను చెప్పండి, ఆయన మాట సత్యమైన మన మాట సత్యం. ఆయన అంటాడు నూనె ఉందన్నగా డ్రాప్ కింద పెడుతుంటే నూనె కలిగినట్టు, నూనె కనపడేది నూనె ఉందని ఒప్పుకుంటాడు అంటాడు. ఇప్పుడు మనం ఏమన్నారు నాయన అలాగ రాదు, ఏమని దాన్ని ప్రక్రియలో చేసి నూనె చూపెడతాను రా అని తీసి చూపెడతానో లేదు మనం. ఇలా చూస్తే కనపడదు. ఏమంటారు? ఇంకొక ఉదాహరణ, ఎందుకంటే తొందరగా 15 నిమిషాలే కదా, అప్పుడే 5 నిమిషాలు అయిపోయి. తిలేషు తైలం. ఇక రెండోటి ఏమిటి? దధిని సర్పి. ఒక ఆయన పెరుగు తీసుకొచ్చాడు, ఈ పెరుగులో నెయ్యి ఉందా అంటాడు. ఎవరు? ఆయన. నెయ్యి ఉందా అంటాడు. ఉన్నది అన్నాడు ఆయన. ఉంటే ఆగని చెప్పాడు. ఎవరు? అడిగిన వాడు. ఒక ఒత్తి తీసుకొచ్చాడు, చక్కగా నడిపాడు, పెరుగులో ముంచాడు, ఇప్పుడు దీపం వెలిగిస్తున్నాడు. ఆ దగ్గర తీసుకొచ్చినాడు, అర్థమైందే. పెరుగు ఎందుకు పోసినాడు, ఎందుకు ఇప్పుడు ఏమో తీసుకొచ్చాడు, అది బాగా నలిపి దేని వచ్చినాయి, దాన్ని ముంచి వెలిగించాడు. ఏమయ్యా మా ఊళ్ళో నెయ్యిలో ముంచితే దీపం పెరుగుతుంది, నెయ్యి ఉందన్నావు, ఇప్పుడు దీపం పెరగలేదు కానీ నెయ్యి లేదు అంటే నీళ్ళు కొన్నదంటాడు. ఏంటి తొలగి తెలుస్తుంది అంట. చెప్పండి మరి, నెయ్యి ఉందా లేదా? ఉంది, కానీ ఎలా తెలుస్తుంది అది? నెయ్యి ఏం చేయాలి తెలుసా? మీ అందరికీ తెలిసింది, టైం ఎంత తక్కువ, అదంతా ప్రక్రియ ఎక్కువ వస్తాయి. రోజు చేసుకునే పనే కదా, ఇది కూడా మాకు తెలియదు స్వామి అంట నేను చెప్తే. కాబట్టి అందరూ నేను తీసి వేస్తున్నారు లేదా? ఎప్పుడు చేస్తున్నారు. ఇది పాలు చిరికి అన్ని ఎన్నబెట్టి అన్ని చేసి చూసారు. ఇప్పుడు వరకు వస్తుందా? కనబడిందా? వాళ్ళు లేరన్న మంత్రంలో భగవంతుడు లేడా? ఉన్నాడు. కాబట్టి అయిపోయిందా? 2 ఉదాహరణలు అయిపోయినాయి కదా, తెలిసిపోయింది కదా. ఆ విధంగా 3వ ఉదాహరణ ఏమిటి? గుర్తుపెట్టుకోవాలి. 1 నువ్వుల్లో నూనె, 2 పెరుగులో నెయ్యి, 3 ఆపశ్రోత. ఇక్కడ మనం ఉన్నాం. ఈ భూమిలో నీళ్ళు ఉన్నాయి లేవు గబుకని చెప్పాలి, లేట్ చేయకూడదు, టైం అయిపోయింది. ఉన్నాయి, మరి కనపడడం లేదే. చెప్పినా చూసారా? తవ్వితేనే నీళ్ళు వస్తాయి, ఊరికి వస్తాయి లేకపోతే. సరే, అక్కడ కట్లు ఉన్నాయండి, ఉన్నాయి, కట్లు అడుగుతున్నాయి. ఇప్పుడు చెప్పినారనమాట. అరణి శుచాగ్ని, 2 కట్టెలు పట్టుకున్నా. ఈ కట్టెలు అగ్ని ఉందా లేదు చెప్పాలి మీరు. ఉందా? అగ్ని ఉంది. అగ్నిలో కట్లు ఉన్నాయో, కట్లు అగ్ని ఉంది. మీరు ఇప్పుడు చెప్పాలి. అగ్నిలో కట్లు ఉన్నాయా? కట్లు అగ్నిలో ఉన్నాయా? ఏదో తేల్చేయండి తొందరగా, అయిపోతుంది టైం వేస్ట్ గోల్డ్. కాబట్టి కట్లు అగ్ని ఉందా లేదా? సరే, ఇప్పుడు అగ్ని ఉందంటే కనబడాలి కదా, కనబడుతుంది. అంటే పెద్ద పెద్ద హోమాలు చేసినప్పుడు అధరాన్ని పుత్ర ఈ 2 కలిసి ఏం చేస్తా? మదిస్తే చప్పు కూడా ఎక్కువ ఇచ్చేస్తారు. అక్కడ దూది పిండి పెడతారు, టన్ మండిపోవాలి, అది తెచ్చి హోమాలు వేస్తారు. ఇప్పుడు అంతే కర్పూరం వెలిగించడం, నమస్తే గోవిందా, ఒకటే గోవిందా. ఎక్కడ కంప్యూటర్ కూడా అంత ఖాళీ ఎక్కడ ఎవరికైనా. కాబట్టి చూసారు, ఇప్పుడు 4 ఉందా లేదు చెప్పండి, ఉందా లేదా? అది అనమాట. అందరిలోనూ పరమాత్మ నిగూఢమై ఉన్నాడు. ఇది మరి మనకి కనబడాలంటే సాధన లేకుండా కొంతమంది వస్తారు, స్వామీజీ మాకు చెప్పాలి, భగవద్ దర్శనం చేయించారు. ఏమీ లేదు, మీకు 1 గంటలో చేయించేస్తాను అంటారు. గంటలో చేయించే పని తనకన్నా ఎదురుగా ఇది ఉంటే చేయించవచ్చు. ఇగో వెంకటేశ్వర బొమ్మ చూపెట్టాను, ఇదే చూపెట్టేది కాదు, తనకి తానే తెలుసుకోవాలి. అందుకని సాధన చేయాలి. అందులో ఏం చేయాలి? సాధన. మరి ఆ సాధన కోసమే మొట్టమొదట ఏమిటి? మంత్రం. మంత్రం అంటే కొంత భయం. ఏమిటి తెలుసా? ఎక్కడ మాంసం మానేమంటారు ఏమిటో పంప మునిగిపోయినట్టు. మంత్రం ఎత్తిసరికల్లా వెనక్కి వెళ్ళిపోతుంటా. ఇప్పుడే ఏం రావాలి, ఊడిపోవాలి, అయ్యేవి అప్పుడు చేతి కట్టి రావాలి, అప్పుడు మంత్రం ఎత్తి పంప వచ్చేసిందా? ఏంటి ఆ మాంసం చనిపోయి బతుకున్నాడు, ఎవరు వస్తున్నాడా? ఏమిటో ఈ మాంసాహారం. ఇప్పుడు ఏం చెప్పారు తెలుసా? పూర్వం ఎవరు ఈ జన్మలో దేని మాంసం అయితే తింటారో వచ్చే జన్మలో అది తినేవాడు మాంసం తింటుందట. అదే
అర్థం నీకు ఉదాహరణ చెప్తే అర్థం అంటే ఈ జన్మలో మనము కోడిని తింటే వచ్చే జన్మలో కోడి మనం తినేస్తాం. ఒక ఆయన లేచి అన్నాడు సభలో, స్వామీజీ మీరు పొరపడిపోయినారు అన్నారు. ఏమి పొరపడిపోయారు? ఏమో కాదు, నాకు కూడా మర్చిపోవచ్చులే అని చెప్తుంటే అనుకోని ఏమి పొరపడ్డా అన్న. ఏమీ లేదు, కోడి మనిషిని తినే కెపాసిటీ ఉందా అన్నారు. ఆయన వచ్చే జన్మలు అన్నా ఈ జన్మలు చెప్పినా అన్నారు. ఆ వచ్చే జన్మలు ఎలాగా? కోడి దాశ్రమానికి అంటే ఎంటున్నారా తినరా పైగా మీరు ఎంతమంది మానేసారు? ఇప్పుడు మానేసా ఈ క్షణం నుంచి మానేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఎంతమంది మానేస్తారు చెప్పి ఇంతమంది నమ్మకం చేసుకోలేదా? ఇంకా ఎవరు అమ్మగారు మాత్రం మాండానికి ఇష్టం లేదు. ఇది కథ ఇంతమంది కథలే ఇద్దరు అయ్యగారు లేచారు కానీ ఒక అమ్మ కాదా అమ్మా ముగ్గురు ఈ ముగ్గురి పేర్లు రాసుకోవాలి. ఎవరు రాసుకుంటారు? ఈ మూడు పేర్లు ఇచ్చేయండి. అయిపోయినా కూర్చోండి కూర్చోండి తర్వాత ఇప్పుడు తర్వాత రాసుకో. సరే వెరీ గుడ్. సరే మనకి ఉజ్వస్త కార్యంలో ముగ్గురు ఏంటి పవిత్రమైనటువంటి స్వరూపంలో ముగ్గురు మాసారం మానేశారు. కానీ అమ్మగారు పని మాత్రం వచ్చేసరి పెట్టేస్తాం, అందరికి మానిపించేస్తా అలాగని చెప్పి లాగడం మానేగా ఎంతమందిలో మనకి ఎందుకులే మనం వచ్చి చెప్పడం అని అందరూ లేకపోతే ఈసారి చాలా మంది మానేస్తారా? అది ఇప్పుడు ఎంతవరకు చూశారు కదా. సాధన మాత్రం చేయాలి. అందులో మొట్టమొదటి సాధన ఏమిటంటే ఇది అన్నమాట. యమనియమాల్లో కూడా అహింస అన్నటువంటిది ప్రథమ సాధన. అష్టాంగ యోగములో యమని యమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టాంగాన్ని అష్టౌంగాన్ని. అందులో మొట్టమొదటి యమం, అందులో మొట్టమొదటి ఏమని చెప్పండి? అహింస. మానిస్తే అంత పుణ్యం నెలకు 10 లక్షలు 20 లక్షలు ఇచ్చుకోండి. చూసారా? అది చెప్పారు. ఇంకా ఎక్కువ పోలే దాని మీద. ఇక నాకు టైం కూడా అయిపోతుంది. కాబట్టి ఇది తిలేషు తైలం దాని నీవ సర్పే అనే దానికి ఏమిటంటే సాధన చేయాలి. దాంట్లో మొట్టమొదటి సాధన ఇది. కాబట్టి ఈ యొక్క అహింసా వ్రతాన్ని మనం అందరించి అహింసా పరమో ధర్మ. అందుచేత సత్యేనైనం తపస్సు. ఏడు తపస్సు అంటే ఏదో కదా, దాని ద్వారా మనం తప్పకుండా చేసుకోవాలి. కాబట్టి అది మనకు ఆచరించాలి. కాబట్టి ఇంకో ఒక్క ముక్క చెప్పి ఆడిస్తాము. అందరూ చెప్పాలంటే ఏం చెప్పాలి? సోహం. నేను ఎవరిను సర్వత్రా వ్యాపించుని పరమాత్మను. మరి నాహం గట్టిగానండి. నాహం అనేది తప్పు, అది కాదు, అది నేను కాదన్నారు. అది కాబట్టి అందుకు అన్నాలే ఈ శరీరము ఇంద్రియాలు మనసు ఏది నేను కాదు. నిత్య శుద్ధ బుద్ధి ముక్త స్వరూపం అన్నటువంటి విషయం తెలుసుకోవాలంటే సాధన అవసరం. అటువంటి సత్కర్మనిష్టనం భగవద్భక్తిని ఆత్మజ్ఞాన సంపత్తిని మనకి ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ సకల దేవతని ఇచ్చి సదా రక్షించెదరుగాక. ఓం సహనాభవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు మరి మనకి సభ ఏది ఈ 3 దినాలు కూడా ఈ యొక్క సర్వాధ్యక్షుడైనటువంటి పూజ్య శ్రీ స్వాముల వారు అంతిమంగా ఆశీర్వాదమై ప్రసంగం భాషణ మనకి అందిస్తారు. వారికి ఆశీర్వాద వాక్యాలు అందరి శ్రద్ధగా. ప్రయోజనం అనుద్దిశ్య నమందోపి ప్రవర్తితే. మూర్ఖుడు కూడా ఏ ప్రయోజనం లేకుండా కోరుకోకుండా అలాంటి కావాలని అనుకోకుండా ఏ పని చేయడు. ఇలా చెప్తుంటే ఒక ఆయన చేశాడు. అదేమిటండి, ఒకడు పిచ్చివాడు ఉంటాడు, దారిని పోతే ఇట్లా రాయి కొట్టడం, వాడికి వెళ్ళడం, ఇవన్నీ చేస్తుంటాడు. వాడికి ప్రయోజనం ఏముంది అని వాడు ఆనందపడే వాడికి ప్రయోజనం. వాడు అలా రాయేసి నవ్వుకుంటాడు. వాడు ఆనందపడుతున్నాడు. వాడి ఆనందం అందులో ఉంది. కాబట్టి ప్రయోజనాన్ని కోరే ప్రతివాడు పనిచేస్తాడు. అయితే ఈ ప్రయోజనాన్ని శాస్త్రం 4 రకాలుగా వివరించిందని స్వామివారు చెప్తారు. ధర్మం, అర్థం, కామం, మోక్షం 4. ప్రపంచంలో ఏది చేసినా నువ్వు ఉద్యోగం చేయి, వ్యాపారం చేయి, ఏమేమి చేస్తున్నావో
ఒకటి కర్మపూరితం, యజ్ఞయాగాదులు, జపాలు, తపాలు, దానాలు, ధర్మాలు, ఇవన్నీ కూడా స్వాధ్యాయాలు, ధర్మం. మరి వ్యాపారం, ఉద్యోగం ఇవంతా కూడా సంపాదన, అర్థం. మరి మూడవది ఇవన్నీ భోజనం చేస్తున్నాం, కామం, కోరికలు తెచ్చుకోవడం. ఈ మూడు సహజంగా ప్రపంచంలో ఉన్నాయి. కానీ ఈ మూడు కూడా ఇంకొకటి ఉంది, స్వర్గలోకం. యజ్ఞయాగాదుల ద్వారా స్వర్గకామో యజేత. కానీ ఈ స్వర్గానికి పోయినా సపునరావ మళ్ళీ పుణ్య క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి. ఆ పుణ్యం క్షీణించిపోతే అనుభవించే కొద్దికి 10 లక్షల రూపాయలు బ్యాంకులు వేసాము, రోజు 10,000 తీసుకుంటున్నాము. ఏమవుతుంది? ఆఖరి ఒక రోజు పోతే బ్యాంకు బిల్ బ్యాలెన్స్ చెల్లదు. ఆ విధంగా ఈ అనుభవించే కొద్దికి పుణ్యం క్షీణిస్తే మళ్ళీ మధ్యలోకానికి వస్తారు, మానవ లోకానికి వస్తారు, ఈ లోకానికి వస్తారు. కాబట్టి ఇవన్నీ పునరావృత్తి, మళ్ళీ మళ్ళీ పుట్టడం, చావడం ఇదే. ఇది లేకుండా పోవాలంటే దాని పేరు ముక్తి, మోక్షం. దాన్ని పరమ పురుషార్థం అన్నారు. 4వది ఈ పుట్టడం చావడం సర్కిల్ ఎన్ని కోట్ల జన్మల నుంచో మనం వస్తూ ఉన్నాం. డార్విన్ థియరీ ప్రకారం అయితే ఎక్కడ టోటోప్లోస్ జీవకణాల నుంచి ఒక్కొక్క జీవక మారి జన్మ ఎత్తి పశువు అయ్యి ఆఖరకు కోతి, ఆఖరకు నరుడయ్యాం. ఇన్ని జన్మలు పెట్టింది. మళ్ళీ చెప్పారు పరమపద సోపాన పట్టమని. దాంట్లో ఆడుతూ ఉంటే నిచ్చెళ్ళు పోతాయి. కానీ ఆట ఉంది, 100 పోతే మోక్షం. 99లో పడిందనుకో ఆడడం, అక్కడ పావు పడితే కిందకు వచ్చా ఇంతది క్లోజ్. ఇదే మందు కూడా. ఈ మానవ జన్మ దీంట్లో దాటకపోయినామో, మోక్షాన్ని పొందకపోయినామో ఏమవుతాం? మళ్ళీ కిందకు వస్తాం. మళ్ళీ శరీరపు మొదలుకొని మరి ఏమేమి ఎత్తాలో మళ్ళీ మానవ జన్మ రావాలంటే. కాబట్టి పునరావర్తి ఉంది, కానీ మోక్షంలో పునరావర్తి లేదు. నస పునరావర్తతే. మరి అది దేని ఒక్క మానవుడికే సాధ్యం. అందువల్ల దాన్ని పరమ పురుషార్థం అన్నారు. ఆ పరమ పురుషార్థమైన మోక్షం ఏమయ్యా చనిపోయినాక మోక్షాన్ని పొందుతాడో లేడో ఎవరు చూశాడంటే, కాదయ్యా మన శాస్త్రం చెప్పింది, ఆ మోక్షం నువ్వు బ్రతుకుండగానే శరీరంలో ఉండగానే పొందవచ్చు. పరమ పురుషార్థమైన మోక్షం ఉందే, చనిపోయి ఎక్కడో పొందేది కాదు, ఇహైవ ఇక్కడే. దాని పేరు జీవన్ ముక్తి. బ్రతికుండగానే మోక్షం, శరీరంతో ఉండగానే మోక్ష స్థితిని పొందడం, అది ఒక్క మన శాస్త్రంలో చెప్పబడింది. సాధనలు చెప్పారు ఇంతవరకు మహాత్ములు. ఏ సాధనైనా పట్టుకోండి, ఒక సర్కిల్ ఉంది. ఈ సర్కిల్లో ఒక దేవాలయం ఉంది, బొంబాయిలో గణేష్ దేవాలయం. అదే ఆ గణపతిని దర్శనం చేయాలంటే ఇటు వర్లి నుంచి రా, ఇటు ముంబాదేవి నుంచి రా, ఎక్కడి నుంచి రా. ఈ రౌండ్ సర్కిల్ సాధనం భక్తియా, యోగవా, ధ్యానమా, మెడిటేషనమా, జ్ఞానమా, దేన్నన్నా లక్ష్యాన్ని చేస్తావు. కానీ నేను ఎంతసేపులే పోతానంటే గరుత్మంతుడు కూర్చున్నావో, ఎన్నేళ్ళని ఎక్కడున్నావు అక్కడే ఉంటావు. కాబట్టి మోక్షాన్ని అంటే బ్రతికుండగానే పొందొచ్చు, మనం బ్రతికుండగానే దాని రుచి చూడొచ్చు. కాబట్టి బ్రతికుండగానే దాన్ని చూడాలి, మళ్ళీ జన్మస్థానాన్ని గ్యారెంటీ లేదు. అందువల్ల దానికై ఏ సాధనైనా పట్టుకోండి, మహాత్ములు చెప్పిన దాన్ని ముందుకు పోతూ ఉండండి. ఈ జీవితంలోనే ఆ లక్ష్యాన్ని సాధించి జీవన శక్తిని ఇచ్చేదే సత్సంగం.